నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నీతి న్యాయాల విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలలో యూదా జెరూసలేం వారి యొక్క ఘోర పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తుంది. యెషయా తరచుగా దేవునిని ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అన్న పదజాలంతో పిలుస్తున్నాడు. ఈ నామం దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా అసహించుకుంటాడో తెలుపుతుంది. యెషయా గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. దేవుని పరిశుద్ధత వెలుగులో మానవ స్వభావం అత్యంత పాపభూయిష్టంగా కనిపిస్తుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల ఉన్నతమైన ఉద్దేశం కలిగి బానిసత్వం నుండి విడిపించి వాగ్దానం చేసిన దేశానికి తీసుకువెళ్లే క్రమంలో అడుగడుగునా వారికి తోడై ఉండి వారికేమీ కొదువు లేకుండా చూస్తూ వారి కన్నుల ఎదుట ఎన్నో అద్భుత కార్యాలు చేయుట ద్వారా ఆయన యొక్క శక్తి బల ప్రభావాలను చూపించిన వారి అవిధేయత కారణంగా విగ్రహారాధన చేస్తూ దేవుని మార్గము నుండి వేరే భ్రష్ట స్వభావాన్ని కలిగి దేవునికి దూరమైన వారిని తిరిగి వారిని సమకూర్చుటకు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇకనైనా మీ పాపపు మార్గములను విడిచి ఆయన ఉపదేశములను విని విధేయత చూపిస్తే వారు నడవవలసిన త్రోవను వారికి నడిపిస్తాను అని తిరిగి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 32వ సంకీర్తన 8వ చరణం. ఎప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు అంటే మనలో ఉన్న పాపాన్ని దాని ద్వారా పొందుకున్న భ్రష్టత్వాన్ని దేవుని సన్నిధిలో దావీదు వలె దాచిపెట్టక ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన పాప దోషములను పరిహరించి క్షమాపణను మనలో ఎడతెగక నిలిచి ఉండే ఆయన యొక్క సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. మనకు ఆయన నిర్దేశించిన మార్గాలను ఉపదేశిస్తాడు. ఆయన ఉపదేశాన్ని వినుట మాత్రమే కాదు, అంగీకరించే మనస్సు విధేయత కలిగి ఉండే ఆయనపై నమ్మకం అంతరంగంలో నీతి కలిగి ఉన్న వారికి మాత్రమే దేవుడు తన ఉపదేశాన్ని చేసి నడవవలసిన మార్గంలో ఆయన చక్కని ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్.